గతసారి మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి తన వాళ్లందర్నీ చూసి, గురువులు, అన్నదమ్ములు, స్నేహితులు అందర్నీ చూసి లోపల్నుండి కదిరిపోయాడు. అవునమ్మా, తన చేతులు వణికాయి కదా, విల్లు పట్టుకోలేకపోయాడు. అర్జునుడికి చాలా దుఃఖంగా అనిపించింది కదా నాన్న. అవును మీరా, అతని గుండె నిండిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ బాధ నిజమైనది, అది బలహీనత కాదు. ఇప్పుడు మనం చూడబోయే శ్లోకం అదే క్షణాన్ని చెప్తుంది. అర్జునుడు చివరికి ఏం చేశాడో అది చాలా ముఖ్యమైన క్షణం. ఆ ఒక్క క్షణంలోనే మొత్తం భగవద్గీత మొదలవుతుంది. అంటే కృష్ణుడింకా మాట్లాడలేదా? ఇంకా లేదారో, అర్జునుడి బాధ పూర్తిగా బయటపడాలి కదా, అప్పుడే కృష్ణుడి మాటలకు అర్థం వస్తుంది. ముందు వినండి. యదిమామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. సంజయుడు చెప్తున్నాడు. అర్జునుడు ఇవన్నీ మాట్లాడిన తర్వాత యుద్ధభూమిలో అలా కూర్చుండిపోయాడు. తన విల్లు వదిలేశాడు, బాణాలు పక్కన పెట్టేశాడు. మనసు పూర్తిగా దుఃఖంతో నిండిపోయింది. అమ్మా, అర్జునుడు ఏడ్చాడా? శ్లోకంలో ఏడ్చాడని నేరుగా చెప్పలేదు మీరా, కాని అతని మనసు దుఃఖంతో నిండిపోయింది అని చెప్పారు. అది చాలా బరువైన మాట. విల్లు వదిలేయటం అంటే ఏంటి? అంటే అతను యుద్ధం చేయటం మానేశాడా? మంచి ప్రశ్న ఆరో. విల్లు పట్టుకోవడం అంటే యోధుడిగా నిలబడడం. వదిలేయడం అంటే ఆ క్షణంలో అతనికి ముందుకు వెళ్లే శక్తి లేకుండా పోయింది. అతను ఓడిపోలేదు, అతను ఆగిపోయాడు. ఆగిపోవడం తప్ప నాన్న? కాదు, కొన్నిసార్లు ఆగడం చాలా నిజాయితీగా ఉంటుంది. నాకు ఇప్పుడు తెలియడం లేదు అని అనుకోవడం అది బలం, బలహీనత కాదు. అర్జునుడు శ్లోకంలో ఒక మాట అంటాడు, వాళ్ళు నన్ను చంపేస్తే నాకు మేలే అని. అంటే అతనికి ఆ క్షణంలో పోరాడడం కంటే ఆగిపోవడమే మంచిదనిపించింది. అమ్మా, అది చాలా సీరియస్గా ఉంది కదా. అంటే అతను చాలా చాలా బాధలో ఉన్నాడు. అవును ఆరవ్, ఇది మొదటి అధ్యాయం చివరి శ్లోకం. అర్జునుడు పూర్తిగా విరిగిపోయిన క్షణమిది. ఇక్కడ్నుండే కృష్ణుడు మాట్లాడటం మొదలవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అర్జునుడికి ఎమోషన్స్ వచ్చాయి. బాధ, గందరగోళం, భయం. అవి వచ్చాయని అతను తప్పు కాదు. కానీ ఆ ఎమోషన్స్ లోపల శాంతిని వెతకడం అదే ధర్మం. అదే ఈ శ్లోకం మనకు చెప్పేది. ధర్మం అంటే ఏంటి నాన్న? మీరు చాలాసార్లు ఆ మాట అంటారు. ధర్మం అంటే కష్టంగా అనిపించినా సరే ఏది సరైనదో అది చెయ్యటం. అర్జునుడికి ఇప్పుడు అది తెలియటం లేదు. అందుకే కృష్ణుడు వస్తున్నాడు. నాన్న, నాకు కూడా కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియదు అని. అది చాలా నార్మల్ మీరా. గేమ్లో ఓడిపోయినప్పుడు లేదా ఏదైనా తప్పు జరిగినప్పుడు లోపల్నుండి కదిలిపోయినట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో ఒక్క నిమిషం ఆగి శ్వాస తీసుకుని సరే మళ్లీ ట్రై చెయ్యవచ్చు అని అనుకోవడం అదే శాంతి వెతకడం. అర్జునుడు కూడా అలాంటి క్షణంలో ఉన్నాడు. అతను ఆగాడు. ఆ ఆగడమే కృష్ణుడికి మాట్లాడే అవకాశం ఇచ్చింది. అంటే ఆగడం మంచిదే అయింది కదా. అవునారావు, ఆగిన తర్వాతే వినగలం. వినిన తర్వాతే అర్థమవుతుంది. అర్థమైన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోగలం. మొదటి అధ్యాయం ఇక్కడితో అవుతుంది. అర్జునుడు విల్లు వదిలేశాడు, కూర్చున్నాడు. ఇక రెండో అధ్యాయం మొదలవుతుంది. అక్కడే కృష్ణుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అమ్మా, కృష్ణుడు ఏమంటాడు? అర్జునుడికి పర్వాలేదు అని చెప్తాడా? కృష్ణుడి మొదటి మాటలు చాలా వేరేగా ఉంటాయి మీరా. అతను పర్వాలేదు అని ఊరుకోడు. అతను అర్జునుడికి ఆత్మ గురించి ఏదో చెప్తాడు. అది విన్నప్పుడు అర్జునుడికి, మనకు కూడా మొత్తం వేరేగా కనిపిస్తుంది. ఆత్మ గురించా? అది ఏంటి? అదే మనం తర్వాత చూద్దామారో. కృష్ణుడేం చెప్తాడంటే ఏది నిజంగా నశించదో, ఏది ఎప్పటికీ ఉంటుందో అది. అది విన్నాక అర్జునుడికి భయం పోతుందా నాన్న? ఆ ప్రశ్నను మనసులో పెట్టుకోమీరా.